వెల్కమ్ టు ఆనెస్ట్ పాడ్కాస్ట్ మిస్టర్ వెంకీ కుదుముల. పాడ్కాస్ట్ ఆనెస్ట్ పాడ్కాస్ట్. ఓకే. ఓకే. ప్రతి హీరోకి వాళ్ళ డైరెక్టర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలంటుంది. సో దాని ఆన్సర్స్ ఇప్పుడు నువ్వు నాకు ఆనెస్ట్గా చెప్పాలి. అసలు ఆనెస్ట్లో నాకంటే ఆనెస్ట్ ఎవరు ఉంటారన్నా, అది మీతో. వెరీ గుడ్. సో షాల్ ఐ స్టార్ట్ ద గేమ్? ఎస్. చాలా ఫైట్లలో హీరో ముందున్న ఫైటర్స్ని కొడుతూ ఉంటే వెనకాల ఫైటర్స్ అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఒకేసారి వస్తే హీరోకి దెబ్బలు తగులుతాయని మేమే ఏడీలను ఒక్కొక్కరుగా పంపమని చెప్తాం. ఆనెస్ట్గా. ఓకే. ఒక షాట్లో హీరో పొద్దున్నే లేవాలి. అలా లేచినప్పుడు హీరో చాలా అందంగా జుట్టు చెదిరిపోకుండా జెల్లు పెట్టి స్ప్రే కొట్టి చాలా ఫ్రెష్గా వేస్తాడు. ఎందుకు? మీకు ఈ డౌట్ రాకూడదని నేనైతే హీరో నైటే అలా తయారు చేసి పడుకోబెడతా. పొద్దున్న లేచినప్పుడు అంతే ఫ్రెష్గా ఉంటాడు. ఆనెస్ట్గా. గుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే. సినిమాలో హీరోయిన్ అంటే నార్త్ ఇండియా నుంచి రావాలా? ఎందుకు? ఇలాంటి క్వశ్చన్ అడిగే రోజు వస్తేనే నేను ఇప్పటిదాకా సౌత్ ఇండియన్స్ని పెట్టుకున్నా. వావ్. ఓకే. క్లైమాక్స్లో శుభం కార్డ్ వేయడం ఎందుకు ఆపేశాడు? రిలీజ్ అయ్యాక తెలిసేది అది శుభమా అశుభమా అని. ఒక మార్కెట్లో అవుతుంది, ఒక మాస్ సాంగ్ షూట్ అవుతుంది. హీరో వస్తాడు, సడన్గా స్టెప్స్ ఇస్తాడు. అప్పుడు నెక్స్ట్ సెకండ్లోనే పక్క నుంచి ఒక కూరగాయలు అమ్మేవాడు ఆర్ పాలు అమ్మేవాడు వచ్చి జాయిన్ అయిపోయి సేమ్ స్టెప్స్ సింక్లో హీరోతో పాటు ఇలా వేస్తారు. అప్పుడప్పుడు సాంగ్లో వాళ్ళు పాడుతుంటారు. అంటే హీరో పాడే సాంగ్ వాళ్ళు ముందే తెలుసా, స్టెప్స్ వాళ్ళు ముందే తెలుసా? ఇలా ఆ కూరగాయలు అమ్మేవాడికి పాలు అమ్మేవాడికి డ్యాన్స్ వచ్చనే విషయం తెలిసే నేను ఆ మార్కెట్లో సాంగ్ షూట్ పెడతా. ఓకే. అసలు ఈ పాడ్కాస్ట్ దేనికోసం? మన రాబిన్ హుడ్ కోసం. మరి సినిమా ఎప్పుడు రిలీజ్? ఫ్రమ్ March 28th, 2025. ఎస్. ఆనెస్ట్లీ.